చూడండి ఇగో ఇలా ఫిట్టింగ్ అవుతుంది. వాటర్ లీకేజ్, జాయింటింగ్లో వాటర్ లీకేజ్ ప్రాబ్లం కాకుండా ఇలా ఇస్తామన్నమాట. చూడండి ఇలా ఇంతమంది వర్క్ చేస్తే అవుతుంది. ఇది అయిన తర్వాత ఫస్ట్ ఇప్పుడు రైలింగ్ వర్క్ కావాలండి. రైలింగ్ వర్క్ అయిన తర్వాత పెయింటింగ్ కావాలి. పెయింటింగ్ కంటే ముందు రైలింగ్ వర్క్ కావాలి. ఫ్యాబ్రికేషన్ వర్క్ అయిన తర్వాత మనకు లైటింగ్ కావాలి. లైటింగ్ వచ్చిన తర్వాత దాని మీద పెయింట్ వేస్తాం. దాని తర్వాత మళ్ళీ ఫ్యాబ్రికేషన్ షీట్ మొత్తం ఫినిష్ అవ్వాలి. ఫినిష్ అయిపోయిన తర్వాత లైట్స్ పెట్టాలి. లైట్స్ పెట్టిన తర్వాత వాళ్ళు ఏమైనా డెకోర్ పెడితే డెకోర్ చేయాలి. ఈ ప్రాసెస్ మొత్తం నేనే మొత్తం అన్నీ దగ్గరుండి చూసుకుంటాను. ఇదండి పైనుంచి వీడియో తీస్తున్నాను. ఇది ఇప్పుడు నేను చెప్పాను కదా గ్లాస్కి రీప్లేస్మెంట్ అని. ఫస్ట్ అయితే మనము ఫ్యాబ్రికేషన్ వర్క్ అయిన తర్వాత పెయింటింగ్ వేయాలండి. పెయింటింగ్ వేసిన తర్వాత మనం ఇది పాలికార్బోనేట్ షీట్ వైట్ కలర్ది గ్లాస్కి రీప్లేస్మెంట్ లాగా ఇలా వేసాము. పైనుంచి ఇంకా క్లియర్గా కనబడుతుందని చెప్పేసి ఇలా పైకి వచ్చి వీడియో తీస్తున్నాను.